ఫ్రెండ్స్, వాట్సాప్‌లో మీరు ఇది గమనించారా? ఎవరిదైనా ప్రొఫైల్ ఓపెన్ చేస్తే ఇక్కడ ఐ సింబల్ కనిపిస్తుంది కదా! దాంతో ఉండే 4 సీక్రెట్ ఫీచర్స్ గురించైతే నేనిప్పుడు మీకు చెప్పబోతున్నా. థర్డ్ అండ్ ఫోర్త్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. వీడియోనైతే ఎండ్ వరకు చూడండి. నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, ఫస్ట్ వన్ వచ్చేసి మీరు ఏదైనా వర్క్‌లో ఉన్నప్పుడు మీ వాట్సాప్‌కి అయితే చాలా మెసేజ్‌లు అయితే వస్తూ ఉంటాయి. ఏవేవో గ్రూప్స్ నుంచి అయితే వస్తూ ఉంటాయి. అలాంటి టైంలో మీకు ఇంపార్టెంట్ పర్సన్ ఎవరైనా కానీ మెసేజ్ చేసినా మీరైతే మొబైల్‌ని అయితే చూసుకోలేరు. ఎందుకంటే మీరు బిజీగా ఉంటారు కాబట్టి. నేను ఇప్పుడు చెప్పే సెట్టింగ్‌ని అయితే ఆన్ చేసుకుంటే మీకు ఇంపార్టెంట్ పర్సన్ ఎవరైనా మెసేజ్ చేస్తే ఈజీగా అయితే తెలుసుకోవచ్చు. ముందుగా వారి ప్రొఫైల్‌ని అయితే ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఐ సింబల్ కనిపిస్తుంది కదా! దాన్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కస్టమైజ్ నోటిఫికేషన్స్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. దాని మీద అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ యూజ్ కస్టమైజ్ నోటిఫికేషన్స్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. దాన్ని అయితే టిక్ చేయండి ఫ్రెండ్స్. టిక్ చేసిన తర్వాత నోటిఫికేషన్ టోన్ అని ఉంది కదా, దాన్ని ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు నచ్చిన నోటిఫికేషన్ టోన్ అయితే పెట్టుకోవాలి ఫ్రెండ్స్. మీరు మామూలుగా వాట్సాప్కి పెట్టుకున్న టోన్ అయితే పెట్టుకోవద్దండి. ఇది వేరేదైతే పెట్టుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే వారికి మాత్రం సపరేట్గా టోన్ అయితే సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసేయండి ఫ్రెండ్స్. బ్యాక్ వచ్చేసేయండి. ఇలా సెట్ చేసుకుంటే మీకు నచ్చిన వాళ్ళు మెసేజ్ చేస్తే ఈజీగా అయితే తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. సెకండ్ ఫ్యూచర్ గురించి తెలుసుకునే ముందు నా వీడియోకి ఇంకా లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి ఫ్రెండ్స్. సెకండ్ ఫ్యూచర్ వచ్చేసి ఫ్రెండ్స్, చాలా గ్రూప్స్లో బ్యాడ్ ఫొటోస్, బ్యాడ్ వీడియోస్ అయితే పెడుతూ ఉంటారు. అవి మీరు తెలియకుండా ఓపెన్ అయితే చేస్తారు. అవి ఆటోమేటిక్గా మీ గ్యాలరీలో అయితే సేవ్ అవుతాయి. అలా సేవ్ కాకూడదంటే వారి ప్రొఫైల్ మీద అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అలాంటి గ్రూప్ ఏదైతే ఉందో ఆ ప్రొఫైల్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఐ సింబల్ కనిపిస్తుందా, దాన్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీడియా విజిబిలిటీ అని ఉంది కదా, ఆప్షన్ అయితే ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీడియా విజిబిలిటీ ఆప్షన్ అయితే ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ నో ఆప్షన్ అయితే ఇచ్చేసి ఇక్కడ ఓకే పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. వాళ్ళు ఎలాంటి ఫొటోస్ పెట్టినా, వీడియోస్ పెట్టినా మీరు ఓన్లీ వాట్సాప్లోనే సేవ్ అవుతాయి. గ్యాలరీలో అయితే సేవ్ అవ్వవు ఫ్రెండ్స్. అండ్ థర్డ్ ఫ్యూచర్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. థర్డ్ ఫ్యూచర్ వచ్చేసి అమ్మాయిలకి చాలా యూజ్ అవుతుంది. మీరు మీ బాయ్ ఫ్రెండ్తో చేసిన చాటింగ్ ఏ రోజు ఆ రోజు అయితే డిలీట్ అయితే చేసుకుంటూ ఉంటారు. నేను చెప్పే సెట్టింగ్ ఆన్ చేసుకుంటే మీ బాయ్ ఫ్రెండ్తో చేసిన చాటింగ్ ఏ రోజు ఆ రోజు డిలీట్ అయితే అవుతుంది. అండ్ మీ బాయ్ ఫ్రెండ్ దాంతో కూడా చాట్ హిస్టరీలో డిలీట్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. ఇది ఎలా ఆన్ చేసుకోవాలంటే ముందుగా మీ బాయ్ ఫ్రెండ్ ప్రొఫైల్ మీద అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఐ సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత డిసపియరింగ్ మెసేజెస్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, దాన్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ 24 అవర్స్ అని అయితే ఇచ్చేసేయండి. 24 అవర్స్ అని పెడితే మీరు చాటింగ్ చేసింది 24 అవర్స్లో అయితే డిలీట్ అయితే అవుతుంది. అండ్ మీ బాయ్ ఫ్రెండ్ దాంతో కూడా ఆటోమేటిక్గా డిలీట్ అయితే అవుతుంది. ఒకవేళ మీరు 7 డేస్కి డిలీట్ అవ్వాలనుకుంటే 7 డేస్ పెట్టుకోవచ్చు. లేదా మేము ఇంకా 90 డేస్ పెట్టుకోవాలనుకుంటే 90 డేస్ వరకు అలాగే ఉంటుంది. 90 డేస్ తర్వాత ఆటోమేటిక్గా అయితే డిలీట్ అవుతుంది. చాలామంది అమ్మాయిలు అయితే ఏ రోజు ఆ రోజు అయితే చాట్ అయితే క్లియర్ చేసుకుంటారు కాబట్టి 24 అవర్స్ అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్. ఫోర్త్ వన్ వచ్చేసి మీ గర్ల్ ఫ్రెండ్ లేదా బాయ్ ఫ్రెండ్ ప్రొఫైల్ని అయితే లాక్ చేసుకోవచ్చు. లాక్ చేసుకుంటే ఇక్కడ కనిపిస్తుంది కదా చాట్ హిస్టరీ, దీంతో అయితే ఎక్కడా కనిపించదు. అది సపరేట్గా సేవ్ అయ్యి ఉంటుంది. అది ఎలా ఆన్ చేసుకోవాలో నేనైతే ఇప్పుడు మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ముందుగా వారి ప్రొఫైల్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఐ సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చాట్ లాక్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, దాన్ని ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాత ఇలా అడుగుతుంది. కంటిన్యూ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేస్తే మీ ఫింగర్ ప్రింట్ లేదా స్క్రీన్ పాస్వర్డ్ అయితే అడుగుతుంది, ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత ఇలా బ్యాక్ వచ్చేస్తే వారి ప్రొఫైల్ అయితే ఇక్కడ కనిపించదు. అది ఎక్కడ ఉంటుందంటే ఇక్కడ స్వైప్ డౌన్ చేయాలి. ఇలా కిందికి లాగితే ఇక్కడ లాక్ రిచార్డ్స్ అని కనిపిస్తుంది కదా, దాన్ని అయితే ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఇలా పాస్వర్డ్ అయితే అడుగుతుంది. పాస్వర్డ్ ఇచ్చేస్తే ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇలా మీ బాయ్ ఫ్రెండ్ లేదా గర్ల్ ఫ్రెండ్ ప్రొఫైల్ని అయితే లాక్ చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్.